అన్నయ్య గారికి అలాగే అధ్యక్షుల వారికి సంఘమంతటి తరపున వందనం తెలియజేసుకున్నాం. ప్రియులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినపు ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి చెప్పబడిన సంగతులు ఎలా ఉన్నావో అలా ఉన్నాయో లేదని పరీక్షించుకొని కోరుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో అనేక మాటలు రాయబడ్డాయి. అవేంటంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటారు. అంటే మనం విన్న వాక్యం అలా ఉందా లేదా? ఎందుకంటే పౌలు శీల అంతటి గొప్ప వ్యక్తులు చెప్తేనే బెరియా సంఘస్థులు పౌలే కదా శీలే కదా అని వదిలేలా ఏం చేశారంటే వాళ్ళు ఆ సంగతులు అలా ఉన్నాయో లేవని పరీక్షించారు ప్రియరా. కాబట్టి అలాంటి గొప్ప మనస్సు మనకు ఉండాలి. దయచేసి స్థలంలో వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడును క్రీస్తునందు మమ్మల్ని అత్యమిక్కలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, దేవా, లోకంలో అటు ఇటు కొట్టుకుని పోయిన ఆయన తండ్రి, గమ్యం తెలియక తిరుగుతున్న మమ్మల్ని మీ ప్రేమ చేత మమ్మల్ని పట్టి మీ వాక్యంతోనైనా, మీ వాక్యం అనే ఉదక స్నానం చేత మమ్మల్ని కడిగినైనా మీ సంఘంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనములు తండ్రి. తండ్రి, మాకే మాటలైతే అవసరమో మీరే మాకు వినిపించండి, నేర్పించండి. ఇంకనూ నాయనా మా బ్రతుకుల్లో ఏవైతే లోపాలు ఉన్నాయో, మీకు అసహ్యమైన కార్యాలు కానీ మీకు విరోధమైన కార్యములు కానీ మా బ్రతుకుల్లో ఇంకనూ ఉన్నవేమో వాటిని సరిచేసుకుంటకు మాకు శక్తినివ్వండి, మాకు సహాయం చేయండి. దేవా, మాట్లాడుచున్న నాకును మీరే మా యందు మాట్లాడండి నాయన, నన్ను మరుగు చేయండి తండ్రి. మీ వాక్య ఖడ్గంతోనైనా మమ్మల్ని సంధించి మమ్మల్ని ఇంకనూ బలపరిచి సరిచేయమని, ఏ అపాయము రాకుండా తోడుగొండమని నాయన తండ్రి. దేవ, తర్వాత మాట్లాడబోయే అన్నయ్య గారికి సమయానుకూలమైన జ్ఞానమును వివేకమునిచ్చి మా జీవితాలకు ఇంకనూ ఏ మాటలైతే అవసరమో మాకు వినిపించమని నేర్పించమని, ఆది నుండి అంతం వరకు ఏ ఆటంకము అపాయము కలగక క్షేమంగా మమ్మల్ని నడిపించినందుకు మీకే వందనం తెలుస్తూ ఈ ఆరాధన కూడా మీకు మహిమార్థమే జరిగినట్లు సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తూ ఈ ప్రార్థన త్వరలో మా కొరకు రానున్న యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన అతి పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించి బ్రతిమాలి అడుగుతున్నాం కన్న తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, దేవుడిచ్చిన కృపను బట్టి మరలా మీతో మాట్లాడడానికి ఆయన మంచి సమయాన్ని అనుగ్రహించారు. కొద్ది విషయాలు అన్నయ్య గారు వచ్చే ముందు కొద్ది విషయాలు మనం నేర్చుకుందాం ప్రియులారా. చాలామందికి కొన్ని రోగాలు ఉంటాయి, అవునా కదా? సో ఇవి తగ్గాలంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనం ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్తాం. అంటే ఒక్కొక్క రోగానికి సంబంధించి ఒక వైద్యుడు ఉంటాడు. షుగర్ బీపీ వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన వైద్యుడు, హార్ట్కి సంబంధించి ఒక వైద్యుడు, లివర్, కిడ్నీ, అంటే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యుడు కనిపిస్తున్నాడా లేదా? కనిపిస్తున్నాడు. కొన్ని అయితే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి. అక్కడికి ఏ రోగం వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు? నయం చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన మందుల ద్వారా, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతాయి చెప్పండి? ఆ రోగం అనేది నయం అవుతుంది. కానీ శరీరానికి ఎన్నో రోగాలు వచ్చినా, శరీరానికి ఎన్నో మందులు ఉన్నప్పటికీ యాకోబు పత్రికలో దేవుడు ఒక మాట అంటాడండి, మీ ఆత్మను రక్షించే, ఏంటా మాట? మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యము అంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని ఖండాలు తిరిగినా సరే ఆత్మను రక్షించే శక్తి కేవలం దేనికి ఉంది ప్రియులారా? వాక్యానికి మాత్రమే ఉంది. ఒక డాక్టర్ దాన్ని బాగు చేయగలరా? చేయలేడు. పోనీ మన కన్న మన అమ్మ నాన్న బాగు చేయగలరా? లేరు. అంటే ఎంత శక్తివంతమైనది కాకపోతే దాన్ని రక్షించే శక్తి కేవలం వాక్యానికి మాత్రమే ఉందని చెప్తున్నాడు దేవుడు. ఆలోచించండి. అంటే ఈ ఆత్మకు మనం విన్న సంగతులు మంచి శ్రేష్టమైనవి వెళ్ళాలా, అపవిత్రమైనవి వెళ్ళాలా చెప్పండి? ఎలాంటివి? శ్రేష్టమైనవి. బయట దొరికే జంక్ ఫుడ్స్ ఉంటాయి, బజ్జీలు కానీ, న్యూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్, ఫాస్ట్ ఫుడ్, అజినమోటో రకరకాలు వేస్తూ ఉంటారు. మొన్న అన్నయ్య గారు చెప్పారు, కూరలు ఇంకా టేస్ట్ అవ్వాలంటే ఏమేయాలన్నారంట? టేస్టింగ్ సాల్ట్, అజినమోటో. ఇంతే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కానీ అది చిన్నది వేస్తే ఏమవుద్ది? టేస్ట్ పెరిగిపోద్ది. నోటి దాకా బాగానే ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళాక లోపల అది ఏం జరుగుతుందో తెలుసా? లోపల లివర్, అలాగే పెద్ద పేగు, ఇవన్నిటినీ తినేస్తుందని ప్రియులారా. అంటే నోటి వరకు టేస్ట్ బాగానే ఉంది, కానీ లోపలికి వెళ్ళాక లోపలంతా పాడు చేస్తుంది. కానీ మనం విన్న వాక్యం మన ఆత్మను ఏం చేస్తుందంట? బలపరుస్తుంది. కానీ విన్న వాక్యం ఎలాంటిది వినాలో ఆలోచించుకోవాలి. చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్తారు. ఆ అంటే ఏమంటారు చెప్పండి? అమ్మ. ఆ అంటే ఆవు. ఈ ఇల్లు,
ఈగ ఎప్పుడు చదువుకున్నాం మన స్కూల్లో? చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఇక్కడ అక్క టీచర్ గారు ఉన్నారు, కాళ్ళతో అడగండి. అలాగే ఇంగ్లీష్లో ఏ అంటే ఏమంటారు? యాపిల్. బి అంటే బాల్. సి క్యాట్. డి డాగ్. అంటే ఎప్పుడో చదువుకున్న చదువు ఇంకా ఏమైంది మనకి? ఇంకా గుర్తుంది. తర్వాత నిద్రలో లేపి అడిగాం అనుకోండి, చెప్తామా లేదా? ఎవరైనా నిద్రలో లేపి ఆ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అంటే కానీ ఏం చెప్తా? టక్కుమని చెప్తాం మనం. ఎందుకంటే ఆ విషయాలు మన మైండ్లో ఏమైపోయాయి? ఫీడ్ అయిపోయాయి. అది కాకుండా ఇంకో విషయం ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి, మనం నమ్ముతామా నమ్మమ్మా? ఆ అంటే అమ్మ కాదు, ఆ అంటే అరటిపండు అని గుర్తెట్టుకున్నాడు అనుకోండి, ఏం చేస్తాం? అది చెప్పినందుకు ఓకే అంటాం, గుర్తుపెట్టుకుంటామా? మరలా ఆ అంటే ఏమని అంటాం? అమ్మ అని అంటాం. అంటే విన్న ఆ మాటలు మన హృదయంలో ఎంత బలపరుస్తున్నాయో ఆలోచించండి. అంటే మన మైండ్లో ఏమవుతున్నాయి? మాటలు ఫీడ్ అయిపోతున్నాయి. నిద్రలో లేపినా సరే ఆ మాటలు ఏమవుతున్నాయి? ఫీడ్ అయిపోతున్నాయి. మరలా అవే మాటలు మన నోటి నుంచి వస్తున్నాయి ప్రియులరా. కానీ వాక్యం విషయంలో చాలామంది ఇవాళ ఏమవుతున్నా తెలుసా? తప్పిపోతున్నారు. ఇవాళ ఒక వాక్యం విన్నారనుకోండి, రేపు బోధకుడు వచ్చి ఇంకో విషయం మెరలో చెప్పనుకుని ఏమంటున్నారు? అదే కరెక్టేమో, లేకపోతే నేను విన్న వాక్యం తప్పేమో, నా విశ్వాసం సరైన స్థితిలో లేదేమో అన్న విశ్వాసంతో, అన్న అవిశ్వాసంలో చాలామంది వాళ్ళ క్రైస్తవుల్లో పెరిగిపోతుంది ప్రియులారా. ఎందుకంటే ఈ మాట నేనంటున్నది కాదు, యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలంలోనే ఏమని చెప్పారు తెలుసా? అనేకమైన అబద్ధ ప్రవక్తలు ఎవరు వస్తారంట? నా నామం పేరిట వస్తారు అని చెప్పారు. గొర్రె చర్మం కప్పుకున్నా ఎవరు వస్తారంట? తోడేళ్ళు వస్తాయని చెప్తున్నారు. అందరూ బోధకులు ఇవాళ, అందరూ మైక్ పట్టుకుని బోధకులా కనిపిస్తారు. కానీ వారి వెనుక క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయండి, మనకు కనిపించు. వాళ్ళు పట్టుకునేది వాక్యమే, వాళ్ళు చెప్పేది బైబిల్లో ప్రసంగాలే, వాళ్ళన్నీ యేసుక్రీస్తు వారి గురించి చెప్తారు. కానీ వాళ్ళ బోధ ఎలా ఉంది? కరెక్ట్గా లేదు. చాలా వీడియోలు మీరు చూస్తుంటారు, హేబేలు రక్తం గురించి, అలాగే యేసుక్రీస్తు రక్తం గురించి రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి ప్రియులారా. కానీ ఇవాళ కొంచెం లోతైన అధ్యయనం మనం చేద్దాం ప్రియులారా. ఒక్కసారి లేవియా కాండము, అందరూ దయచేసి బైబిల్ తెరిచి చూద్దాం. లేవియా కాండము 17వ అధ్యాయం ప్రియులారా. లేవియా కాండము 17వ అధ్యాయం 11వ వచనం. దయచేసి సండే స్కూల్ పిల్లలు, అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి బిల్డింగ్ వెనకాల ప్రాంగణంకి వెళ్ళండి పిల్లరా. సండే స్కూల్ క్లాస్ అక్క తీసుకుంటారు కనుక దయచేసి
దీని విషయమే జ్ఞాపకం చేసుకోండి. మనం లేవ్యకాండము 17వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం ప్రియులారా. లేవ్యకాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ఏంటంట? ప్రాణము. అంటే ఒక చక్కటి అవయవాలుగా మీరు మీ ప్రాంతాల నుండి వచ్చి ఎక్కడికి వచ్చినా చక్కగా చైర్లో కూర్చున్నారు. అంటే రక్తం మనకు తెలియకుండానే పైనుంచి కిందకి ఏమవుతుంది? ప్రవహిస్తుంది. అంటే సుమారు గుండె 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటే రక్తం పైనుంచి కిందకి ఏమవుతుంది చెప్పండి? ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఇవాళ సజీవంగా నీట్గా ఉన్నాం. ఒక్కసారి శవం దగ్గరికి వెళ్ళిపోయి అనుకోండి, ఒకసారి ఎవరైనా చనిపోయిన తర్వాత బరువు ఎక్కిపోతారా లేదా? చాలా బరువు అయిపోతారు. మనుషులు ఎలా అయిపోతారు చెప్పండి? ఉబ్బిపోతారు. అంటే రక్తం పైనుంచి కింద దాకా ప్రవహిస్తుందా? ప్రవహించదు. చేతులు పట్టుకున్నాం అనుకోండి, కాళ్ళు పట్టుకున్నాం అనుకోండి, చాలా చల్లగా అయిపోతారు. అంటే రక్తం ఏం చేస్తుందంటే దేహానికి ప్రాణము. అంటే రక్తం లేకపోతే మనిషిలో ప్రాణం ఉంటుందా చెప్పండి? చాలామంది డాక్టర్లు ఏమంటారంటే, స్త్రీల్లో చాలామంది నెలసరి సమస్యలు బాధపడతాడు. ఏమంటారంటే, సరిగ్గా బ్లడ్ లేదమ్మా, మీకు మంచి పౌష్టికాహారం తీసుకోండి, ఎందుకంటే బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాగే పురుషుల్లో బయట పనికి వెళ్ళామనుకోండి, కార్పెంటర్స్ కానీ లేకపోతే బరువులు మోసే పని కానీ రక్తం విరిగిపోతుంది అంటారు. అంటే రక్తం ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. మనిషి ప్రాణంలో చాలా ఇంపార్టెంట్. అంటే రక్తానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. కానీ దేవుడు అనాది కాలంలోనే సందర్భం ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ప్రియులరా. ఒకసారి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయం ప్రియులరా. ఆదికాండం 4వ అధ్యాయం చదువుదాం. సో దీని ముందు చరిత్ర మీ అందరికీ తెలుసా లేదా? ఆదాము అవ్వకి దేవుడు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటి? ఆ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదు అన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తిన్న తర్వాత ఆజ్ఞను మీరారు. కాబట్టి దేవుడు ఏం చేశారు? వాళ్ళని బయటికి గెంటేశాడు. సో ఇదంతా మీకు తెలుసు ప్రియులరా. సో ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి. సో మొదటి కన్న కుమారుడు ఎవరు? కయీను. తర్వాత హేబేలు. అప్పుడు చూడండి 4వ అధ్యాయం 4వ వచనం. రెండో అధ్యాయం చదువుదాం ప్రియులరా. తర్వాత ఆమె అతని తమ్ముడికి హేబేల్ని కన్ను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచుడు. అంటే కయీను ఏం చేస్తున్నాడు చెప్పండి? భూమిని సేద్యపరుస్తున్నాడు. అంటే భూమిలో ఫలాల్ని పంటల్ని పండించేది ఎవరు? కయీను. హేబేలు పని ఏంటంట? గొర్రెల కాపరి. అంటే గొర్రెల్ని ఆహారం తినిపించడం, మళ్ళీ బయటికి తీసుకెళ్ళడం, మళ్ళీ అన్నీ చక్కగా మందలోకి కూర్చొచ్చే పని ఎవరిది? హేబేల్ది. తర్వాత ఏం జరిగింది చూడండి 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పట్ల కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అంటే కయీను వేటిని తెచ్చాడు చెప్పండి? తన చేస్తున్న పనిలో, తన భూమిని పండిస్తున్న వాటిలో మంచివి ఎవరికి తెచ్చాడు? దేవునికి తెచ్చాడు. హేబేలు ఏం తెచ్చాడు? తన మందలో తొలచూల కొవ్విన వాటిని ఏం తెచ్చాడు? దేవునికి తెచ్చాడు. కానీ అర్పణ దేవుడు లక్ష్య పెట్టల. ఒక మాట ముందన్నాడు చూడండి 5వ వచనం. కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అంటే అర్పణను లక్ష్య పెట్టలేదంటే ముందు ఎవరిని లక్ష్య పెట్టలేదు చెప్పండి? కయీన్ని లక్ష్య పెట్టలేదు. అంటే కయీని హృదయం బాగలేదు కాబట్టి అతను తెచ్చినది లక్ష్యము చేయలేదు దేవుడు. ఒకవేళ కయీని మనసు నిజంగా బాగుందనుకోండి, దేవునికి తెలుసా తెలీదా హృదయాలు అనే హృదయ రహస్యాలు ఎరిగినవాడంట. మనుషులు బయట బాగానే కనిపించవచ్చు, కానీ దేవుడికి అన్నీ తెలుసు. కయీని లక్ష్య పెట్టలేదు కాబట్టి అతను తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టలేదు. తర్వాత ఏమైంది చూడండి. కాబట్టి కయీను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. ఇక్కడ కయీను చాలా కోప్పడిపోయాడు. నేను అన్నను కదా, హేబేలు కంటే గొప్పవాడు ఎవరు చెప్పండి? కయీను. ఎందుకంటే మొదటి పుట్టినాడు ఎవడు? కయీను. సో కయీను కాబట్టి కోపం మండుకొచ్చింది. నా తమ్ముడుల అర్పణ తీసుకుంటావా? నేను నీకు మంచి వాటిని తేలేదు అనుకుంటున్నావా అని కోపం అసూయ పెరిగిపోయింది. ఎవరికి? కయీనికి. సో తర్వాత ఏం జరిగిందో చూడగలిగితే, నీవు సత్క్రియను చేసిన ఎడలా తలనెత్తుకొనవా అంటున్నాడు. అంటే సత్క్రియలు కయీన్లో ఏమైపోయాయో చెప్పండి? కనిపించట్లా. అంటే మంచి క్రియలు కయీన్లో కనిపించట్లా. అందుకే 8వ వచనం చదువుదాం ప్రియులారా. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తమ తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడండి 10వ వచనం.
అప్పుడు ఆయన, నువ్వు చేసిన పనేమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే ఒక పదం వాడాడు ఇక్కడ. ఏంట పదం? మొరపెట్టుచున్నది. అంటే రక్తం మాట్లాడలేదంట, ఏం చేస్తుంది? మొరపెడుతుంది అంటున్నాడు దేవుడు. అంటే మొరపెట్టడం అనే పదాన్ని ఎప్పుడు వాడతాం ఆలోచించండి. దేవునితో డైరెక్ట్గా హేబేలు రక్తం మొరపెడుతుంది, అంటే మాట్లాడలా. మొరపెడుతుందంటే చాలామంది ఏమంటే ఒక రిక్వెస్ట్ ఆర్డర్లో రక్తం ఏం చేస్తుందంటే దేవుణ్ణి అడుగుతుంది. కానీ మనకి జరిగిన సందర్భంలో ఇక్కడ ఏం రాయబడిందో, ఏం మొరపెట్టిందో తెలియదు ప్రియులారా. కానీ చాలామంది అంటున్నారు హేబేలు రక్తం కయ్యని శిక్షించమని మొరపెట్టిందని కొంతమంది అంటున్నారు. అలా కాదండి, హేబేలు రక్తం కయ్యని క్షమించమని మొరపెట్టిందండి అని కొంతమంది అడుగుతున్నారు. సో మనం ఏం నమ్మాలి? రక్తం అయితే మొరపెట్టిందా లేదా? మొరపెట్టింది. కానీ ఎలా మొరపెట్టింది, ఏం మొరపెట్టింది మనకు తెలుసా? తెలీదు. సో కింద వచ్చిన చదువుదాం ప్రియులారా. కావున నీ తమ్ముని రక్తము నీ చేతి నుండి పుచ్చుకుంటకును తెరిచి నీ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. అంటే శపించబడిన వాడు కాబట్టి నువ్వు శపింపబడ్డావని ఎవరన్నారు? డైరెక్ట్గా దేవుడే అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే హేబేలు రక్తం శిక్షించమని మొరపెట్టింది అంటారు. పోన్లే, శిక్షించమని మొరపెట్టింది అనుకుందాం. దేవుడు శిక్షించకుండా ఉండిపోతాడా? ఒకవేళ మొరపెట్టలేదు అనుకుందాం, నా అన్నను శిక్షించకండి అని దేవుడు మొరపెట్టింది అనుకుంటాం. ఒక అన్యాయంగా ఒక వ్యక్తిని చంపితే దేవుడు వదిలేస్తాడా? ఒక నీతిమంతుని రక్తం అపరాధంగా అన్యాయంగా నేల మీద పడితే దేవుడు వదిలేస్తాడా? వదలడు ప్రియులారా. పక్షపాతం లేకుండా ఏం చేస్తారంట? న్యాయం తీర్చే కన్న తండ్రి. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం, చూడండి. అప్పుడు శిక్ష వేస్తున్నాడు దేవుడు. 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమిక మీదట నీకు ఏదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను. ఎన్ని శిక్షలు? 2 శిక్షలు కనబడుతున్నాయి. ఏంటి మొదటి శిక్ష? నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది సారమిక మీదట నీకు ఏదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందు. అప్పుడు కయ్యను అంటాడు, నా దోష శిక్ష దేవా భరించలేనంత గొప్పది అంటున్నాడు. చూడండి, ఎన్ని శిక్షలు వేశాడు దేవుడు? 2. ఒకవేళ హేబేలు శిక్షించమని అడిగితే వెంటనే ప్రాణం తీసేవాడా లేదా దేవుడు? చాలామంది ఏమంటారంటే కయ్యని ద్వారా సంతానోత్పత్తి జరగాలి కదండి, సృష్టి నిండాలి కదండి, అందుకే దేవుడు కయ్యని విడిచిపెట్టేశారు అంటారు. మరి తర్వాత కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీ కనింది. ఎవరి ద్వారా కన్నారు చెప్పండి? ఆదాము అవ్వల ద్వారా ఒక స్త్రీ వచ్చింది. తర్వాత పురుషుడు వచ్చినా సరే అలా సంతానోత్పత్తి జరుగుతుందా జరగదా? జరుగుతుందా జరగదా? ఇక్కడతో ఆపేసాం అనుకోండి, తర్వాత షేతు పుట్టాడా లేదా ఆదాం గారికి? సో షేత్ ద్వారా ఏమైంది? వంశావళి జరిగింది. అంటే ఒక వ్యక్తి ద్వారా ఆ వంశావళి ఆగిపోద్ది కాబట్టి దేవుడు శిక్షించలేదు అనేది కరెక్ట్ కాదు ప్రియులారా. ఇంకేం జరిగింది చూడండి. నువ్వు భూమి మీద దేశ దిమ్మరింది కాక నేను కనుగొన్న వాడెవడో నేను చంపునని యెహోవాను. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే నిన్ను ఎవరిని చంపకుండా ఒక గుర్తు వేసి ఏం చేశాడంట? కయ్యన్ని ఒక గుర్తు వేసి నువ్వు దేశ దిమ్మరవై ఎందువని విడిచిపెట్టాడండి. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో కయ్యనికి ఏమైంది? శిక్ష విధించాడు. ఏంటా శిక్ష? నువ్వు భూమి పండిస్తే నీకు భూమి దాని ఫలం ఇవ్వదు, నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావని ఫలించాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతున్నా చూడండి 16వ వచనం. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఏదేనికి తూర్పు దిక్కున నూత దేశంలో కాపురముండెను. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకుని కనను. అంటే శారీరక సుఖం అనుభవించాడా లేదా కయ్యను? శారీరపరంగా దేవుడు ఏదైతే ధర్మాన్ని పెట్టాడో ఆ ధర్మాన్ని కూడా అవలంబించాడంటే సుఖాన్ని అనుభవించాడు ఎవరు? కయ్యను. మరి శిక్ష వేస్తే సుఖం అనుభవించాలా అనుభవించకూడదా? ఇంకా చదవండి, ఇంకేం మాట్లాడాడు. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించాడంట. ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోక్ అని పేరు పెట్టెను. అంటే ఒక ఊరిని కూడా ఏం చేసుకున్నాడు? కయ్యను కట్టించుకున్నాడు. అంటే హ్యాపీగా ఉన్నట్ట లేనట్ట చెప్పండి. కయ్యనికి దేవుడు శిక్ష వేశాడు, కరెక్టే. నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతా అన్నాడు, కరెక్టే. కానీ తన భార్యను కూడాడు, శారీరక సుఖం అనిపించాడు, అలాగే ఒక ఊరు కూడా కట్టించుకున్నాడు. ఎవరు? కయ్యను. సో ఇంత కనబడుతుంది కదా, ఇంత విశాలంగా దేవుడు ఇన్ని మాటలు రాయించాడు కదా. చాలామంది విశ్వాసాన్ని తప్పిపోయే పరిస్థితులు కనబడుతున్నారు ప్రియారా. అందుకే వీళ్ళు ఏం మాట గుర్తుచేస్తారంటే చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు
ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్లో తర్జుమాలో ఏమంటుందంటే కేవలం శ్రేష్టము అన్న పదం మాత్రమే కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం రాయబడింది? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ప్రియులరా. అంటే ఒక మహోన్నతుడు యేసుక్రీస్తు వారా కాదా? సర్వ మానవాళ్ళని ఒకవైపు పెట్టినా, ఓన్లీ యేసుక్రీస్తు వారు ఒకవైపు పెట్టినా, ఈ మానవాళ్ళంతా కలిపి యేసుక్రీస్తు సరితొగ్గలరా? చెప్పండి. ఆయన పాదధూళికి కూడా మనం ఏమవ్వం, సరిపోము. మరి అలాంటి అంత గొప్పవాడితో ఒక హేబేలు మొరను దేవుడు కంపేర్ చేస్తున్నాడంటే ఆ మొర పాజిటివ్గా పలికిందంటారు, నెగిటివ్గా పలికిందంటారు? ఎలా పలికుంటుంది చెప్పండి? పాజిటివ్గానే. ఎందుకంటే మరి శ్రేష్టమని రాయబడలేదు అనుకోండి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ద బ్లడ్ ఆఫ్ హేబేల్ స్పీక్స్ బెటర్ దాన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్ బెటర్ దాన్ ద బ్లడ్ ఆఫ్ హేబేల్. అంటే యేసుక్రీస్తు వారి రక్తం హేబేలు కంటే మంచి విషయాలు పలికిందంట. అంటే ఒక వ్యక్తిని, రెండు వ్యక్తుల్ని కంపేర్ చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడైన హేబేలు అన్నాడండి. ఒక వ్యక్తిని శిక్షించమని అడిగేవాడు నీతిమంతుడా? ఒక వ్యక్తిని చచ్చిపోవాలి, నన్ను చంపాడు కాబట్టి అతడు చచ్చిపోవాలి, నా బ్రతుకు భూమి మీద లేకుండా చేశాడు కాబట్టి అతడు ఉండకూడదు అనేవాడు నీతిమంతుడు అంటామా, నీతిమంతుడు అంటామా? చెప్పండి, ఎవరిని అంటాం? అనీతిమంతుడు. కానీ ఒక నీతిమంతుడు రక్తం మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది తెలుసా? దేవా, తను తప్పు చేశాడు దేవా, దయచేసి శిక్షించక దేవా అని మొరపెట్టింది ప్రియులారా. అందుకక్కడ రాయించాడు మాట, హేబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకుతుంది ఎవరి రక్తం? క్రీస్తు రక్తం. ఒకవేళ మరీ శ్రేష్టం అనే పదం తర్జుమా లోపల కనబడింది అనుకోండి, శ్రేష్టం అనే పదం కరెక్ట్ అనుకోండి, అంటే హేబేలు కంటే శ్రేష్టంగా పలికినట్టే కదా. ఒక ఇద్దరు వ్యక్తులను పోలుస్తాం, దీన్ని కంపారిటివ్ డిగ్రీ అంటే పేరారా. అంటే ఒక వ్యక్తి కన్నా మరొక వ్యక్తి కొన్ని రెట్లు గొప్పవాడైనప్పుడు ఏం పదం వాడతాం? కంపారిటివ్ డిగ్రీ, బెటర్ అంటాం. ఇప్పుడు నాకన్నా బెటర్ అన్నయ్య అన్నా అనుకోండి, సో అన్నయ్య నాకన్నా బెటరా కాదా? బెటరే. మనందరికన్నా అన్నయ్య ఏమిటి? బెటర్. మనకన్నా వాక్యం చెప్పడంలో కానీ, పాటలు పాడడంలో కానీ, పాటలు రాయడంలో కానీ అన్నయ్య మనకన్నా ఏంటి? బెటర్. లేకపోతే ఒక ఏమీ లేనివన్నీ పనికిమాలను తీసుకొచ్చి అన్నయ్యతో పోలిస్తే అది సబబా కాదు ప్రియులారా. ఒక నీతిమంతుణ్ణి సమస్తంగా అందరికంటే నీతి కలిగిన వాడితో ఏం చేస్తున్నాడు? ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. అందుకే ఏమన్నాడు చూడండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని రాయబడింది. అంటే హేబేలు రక్తం కేవలం కయీను మాత్రమే క్షమించగలదు, కానీ క్రీస్తు రక్తం సర్వమానవాల్ని క్షమించగలిగేది క్రీస్తు రక్తం మాత్రమే. సో ఆయనకంటే కొన్ని కోట్ల రెట్లు గొప్పవాడు ఎవరు? క్రీస్తు ప్రియులారా. హేబేలు ఒకడికి మాత్రమే క్షమించగలడు, తన అన్న చేసిన దోషాన్ని మాత్రమే క్షమించగలడు. దేవా, దయచేసి శిక్ష ఇతని మీదకి రావద్దు తండ్రి అని మాత్రం మొరపెట్టగలడు. కానీ క్రీస్తు రక్తం సర్వమానవాళి, పుట్టిన వారిని, ఇప్పుడు ఉన్నవారిని, తర్వాత పుట్టబోయే వారిని కూడా క్షమించగల రక్తం ఎవరిది? క్రీస్తు రక్తం ప్రియులారా. అంత గొప్పది ఆ రక్తం. అందుకే ఆ నీతిమంతుడైన హేబేలుతో కంపేర్ చేశాడు దేవుడు. అతని కన్నా గొప్పగా మాట్లాడింది ఎవరి రక్తం? క్రీస్తు రక్తం ప్రియులారా. ఇలా చాలా విషయాల్లో చాలామంది ఇలాంటి బోధలు చేస్తున్నారు. హేబేలు రక్తం ఏమందంటే శిక్షించేమందండి, దేవుణ్ణి శిక్షించమని అడిగిందండి. ఒకవేళ శిక్షించమని అడిగితే దేవుడు ఎలాంటి శిక్షలు వేశారు చెప్పండి? నీ భూమి నీకు పంట ఇవ్వదు అన్నాడు. అది అంత చంపినందుకు అంత శిక్ష యాప్ట్ అవుతుందా చెప్పండి? చాలామంది మన ఇండియన్ పెనల్ కోడ్లో చూస్తాం, ఒక స్త్రీని దారుణంగా రేప్ చేసి, చిన్న పిల్లల్ని రేప్ చేశారనుకోండి, ఇతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష. ఈ జైల్లో తిండి, ఆహారం, ఏసీ అన్నీ ఇస్తామంటే మనం ఏమంటాం చెప్పండి? ఆ శిక్ష అతనికి సబబేనా, యాప్ట్ అవుతుందంటే ఏమంటాం? ధర్నాలు చేస్తారు చాలామంది. ఉరి శిక్ష అతనికి కరెక్ట్. ఒక అన్యాయంగా ఒక అమ్మాయిని రేప్ చేసి నగ్నంగా చంపేశాడు, నిర్భయ కేసు మీ అందరికీ తెలుసు. ఏం చేశారు వాళ్ళు? నడుస్తున్న బస్సులో రాడ్లు దింపారంట. తల్లి గర్భం వచ్చే స్థానంలో రాడ్లు దింపారంటే ఎంత కర్కసలండి వాళ్ళు. చాలామంది చంపేని రకరకాల ధర్నాలు చేశారు. మరి నీతిమంతుడని హేబేలు రక్తంలో మొరపెడుతుందంటే, కయ్యని చంపాడంటే దేవుడు వదులుతాడా? కానీ ఎందుకు వదిలాడో తెలుసా? హేబేలు మొరపెట్టాడు. ఏమని మొరపెట్టాడు? తండ్రి, నాన్నను క్షమించు తండ్రి అని మొరపెట్టాడు. అతనికంటే మరి శ్రేష్టంగా, అతనికంటే గొప్పగా మొరపెడుతుంది ఎవరి రక్తం? క్రీస్తు రక్తం. దేవా, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు దేవా, దయచేసి వీరిని క్షమించు దేవా అంటారు. చాలామంది ఏంటంటే హేబేలు క్షమించమని అడిగాడు కదండి,
మరి యేసుక్రీస్తు వారు కూడా క్షమించమని అంటే దానికంటే ఇతను గొప్పోడు ఏమవుతాడని అంటారు. మరి అలా అయితే యోసేపు అతని అన్నలను క్షమించాడా లేదా చెప్పండి? యోసేపు అతని అన్నలను క్షమించాడా? క్షమించాడు. దావీదు సొంత కొడుకు నాన్న చంపాలనుకున్నా సరే ఏం చేశాడు? దావీదు క్షమించాడు. అంటే క్షమాపణ అప్పట్లోనే కనిపిస్తుంది, కానీ వాళ్ళు క్షమించింది 1 నుంచి 10 లేకపోతే కొంతమంది వ్యక్తులు మాత్రమే ప్రియులారా. కానీ క్రీస్తు ఎంతమందిని క్షమించాడు? సర్వమానవాళి, అందులో కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, సమస్త మానవాళిని క్షమించింది ఎవరి రక్తం? క్రీస్తు రక్తం ప్రియులారా. అందుకే రాయించబడిన మాట, దేవుడు ఏ మాట సరే ఊరికే రాయించడండి. హేబేలుతోనే పోలుస్తున్నాడంటే ఎందుకు పోలుస్తారో ఆలోచించండి. అంత సర్వోన్నతుడు, ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన క్రీస్తు రక్తాన్ని ఒక హేబేలుతో పోల్చాడంటే హేబేలు రక్తం కూడా పలికింది. కానీ దానికంటే శ్రేష్టంగా ఎవరు పలికారు? క్రీస్తు రక్తం పలికింది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, మనకి దేవుడికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవా కొన్నాళ్ళు చూద్దామయ్యా, ఫలాలు ఫలిస్తాడేమో, ఇంకొన్నాళ్ళు చూద్దామయ్యా, ఒకవేళ ఫలించకపోతే నన్ను చూడయ్యా, నన్ను చూసి ఇతన్ని ఉంచుదాం, ఇంకొంత ఎరివేస్తాను, ఇంకా ఫలిస్తాడేమో అని మన కోసం క్రీస్తు రక్తం ఏం చేస్తుంది ప్రియులారా? మొరపెడుతుంది ప్రియులారా. ఇంకో మాట చూపిస్తారండి, ప్రకటన గ్రంథం చూద్దాం, ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం, 9 నుంచి చూద్దాం. ప్రకటన గ్రంథము 6:9. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూచిని. అంటే వధింపబడిన వారంటే వాళ్ళ నుండి ఏమొచ్చింది బయటికి? వధింపబడ్డారంటే బయటికి ఏమొస్తుంది చెప్పండి? రక్తం వస్తుంది. సో రక్తం వచ్చిన వాళ్ళు మొరపెడుతున్నారంట. 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చకి మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందని బిగ్గరగా కేకలు వేసిరి. మరొకనాడు స్టెఫన్ని రాళ్ళతో రువినప్పుడు స్టెఫన్ గారు కేకలేశారా? ఏం చేశారు స్టెఫన్ గారు? మోకాళ్ళు ఉన్నారంట. అంటే రాళ్ళతో కొడుతున్నా సరే మోకాళ్ళను ఏం చేశారు? తండ్రి వీళ్ళు క్షమించయ్యా అని మొరపెట్టాడండి. ఒకవేళ ఆ టైంలో శిక్ష విధించాలనుకుంటే మొదటి శిక్ష ఎవరికి రావాలో తెలుసా? ఎవరికి రావాలి చెప్పండి? సౌలు గారు అక్కడే ఉన్నారు. చూడండి ఏం చదివితే సౌలు గారు ఏం చేస్తున్నారో చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 7వ అధ్యాయం 60వ వచనం చదువుదాం. అతడు మోకాళ్ళు, నీ ప్రభువా వీరి మీద ఈ పాప మోకపు కని గొప్ప శబ్దంతో పలికెను. అంటే ప్రకటన గ్రంథంలో మా రక్తం వాళ్ళ మీదకి రావాలి తండ్రి అని ఆత్మలు మొరపెడుతుంటే ఇక్కడ స్టెఫన్ గారు ఏం మొరపెడుతున్నారు చెప్పండి? దేవా ఈ పాపం వాళ్ళ మీద మోపకయ్యా అని గొప్ప శబ్దంతో మొరపెడుతూ తర్వాత చదవచ్చు చదవండి. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావుకు సంబంధం పైన చదువుదాం. 58వ వచనం ప్రియులారా, 58వ వచనం. పట్టణ వెలుపల అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వు చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవ్వన్ని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అంటే అన్నీ చూస్తున్నాడు ఎవరు? సౌలు. ఇంకా చాలా విషయాలు రాయబడ్డాయి ప్రియులరా. అపోస్తల కార్యాలు 7:60, అలాగే అపోస్తల కార్యాలు 26, 9, 11, అలాగే అపోస్తల కార్యాలు 9 మొదటి వచనం కూడా రాయబడింది ప్రియులరా. ఒక వ్యక్తిని హింసించడం పౌలుకి ఎలా ఉందో తెలుసా? ప్రాణాధారమై ఉందని రాయబడింది మాట. అంటే క్రైస్తవుని హింసించడం మొదటి లక్షణం ఎవరిది? సౌలుది. ఎంతమందిని హింసించి ఉంటారు చెప్పండి? ఎంతమంది రక్తం పడి ఉంటారు చెప్పండి? మరి అలా రక్తం మొరపెడితే సౌలు పౌలుగా మారేవాడా? ఎంత పత్రికలు రాశాడు, ఎంత పరిచయం చేసేవాడిని సౌలు మనం చెప్పుకునే వాళ్ళమే ప్రియులారా? లేదండి. కానీ ఏ ఒక్కనాడు నీతిమంతుల రక్తం క్షమించమనే మొరపెడుతుంది తప్ప శిక్షించమని మొరపెట్టదు. ఒకవేళ శిక్షించమంటే అతను నీతిమంతుడా? మనమే నీతిమంతుడు అంటామా చెప్పండి? మనమే అనం. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఏం రాయించాడు? నీతిమంతుడైన హేబేలు రక్తమని రాయించాడండి. కేవలం హేబేలు రక్తం ఒక్క మనిషిని మాత్రమే క్షమించింది. కానీ క్రీస్తు రక్తం సర్వమానవాళి నిమిత్తం చిందింపబడిన ప్రోక్షణ రక్తం అంట. ఎంత గొప్ప పేరు పెట్టారు ప్రియులారా, ఆలోచించండి. కాబట్టి విన్న వాక్యం ఎప్పుడు మనం డీవియేట్ అయిపోకూడదు ప్రియులారా. ఎందుకంటే రకరకాల బోధలు వస్తున్నాయి. ఎందుకంటే క్రీస్తు రాకడ సూచనలు కనిపిస్తున్నాయి లేదా? అనేక మంది అబద్ధ ప్రవక్తలు నా పేరిట వచ్చి మిమ్మల్ని అన్యాయంగా రాళ్ళు రువ్వు చంపుతారు, అనేక మంది మిమ్మల్ని రకరకాల ప్లేసులకు తీసుకెళ్ళిపోతాను దేవుడు ఏనాడో రాయించాడు.
కాబట్టి ఆలోచించండి, దేవుని మాట మీరు వింటున్న వాటిని జాగ్రత్తగా వింటున్నారా లేదా, మీ విశ్వాసం కరెక్ట్గా ఉందా లేదా, ఆ మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా, అవే చూసుకుని బ్రతుకుదాం ప్రియులారా. ఒకవేళ ఈ క్రీస్తు రక్తాన్ని నిమిత్తం కూడా మనం అపవిత్రంగా ఎంచితే ఏమవుతుందంటే ఆ రక్తం మీ మీదకి వస్తుందన్నాడు ఆయన. ఒకవేళ ఎప్పుడు అపవిత్రంగా ఎంచితే. దీనికి సంబంధించిన అన్నయ్య గారు ఆల్రెడీ సెమినార్లోనే మాట్లాడేశారు. ఇంకా లోతైన వివరణ కావాలనుకుంటే దయచేసి ఆ విషయాలు వినండి.